మేష రాశి మార్చ్ 17, 2025. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం, ఆనందం, ప్లెజర్, ఎంజాయ్మెంట్ పొందుతారు. ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు. కమిట్ అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. మీరు సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియచేయండి. మీరు చేసే ఈ చిన్న పని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది. ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది. మరి కృతజ్ఞత నిందార్హమవుతుంది. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీవైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఇమికా వారిని ఒప్పించడానికి సహాయపడగలదు. మీరు ఇతరుల నుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించటం చాలా మంచిది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్లి అద్భుతమైన సమయాన్ని కలిసి గడపనున్నారు. చికిత్స హనుమాన్ ఆలయంలో బాదంలు అందించండి. వాటిలో సగం ఇంటికి తీసుకుని వెళ్ళండి. మీ లాకర్లో మీ ఆర్థిక జీవితంలో మరింత పవిత్రత కోసం ఉంచండి. వృషభ రాశి మార్చ్ 17, 2025. మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. ఈరోజు రుణదాత మీదగ్గకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరతాడు. కాబట్టి మీరు తిరిగి కెట్టేయవలసి ఉంటుంది. కానీ మీకు తరువాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా వ్యస్తులను చేసి ఉంచుతుంది. మీ లవర్ వ్యాఖ్యలు మీరు సున్నిత మనస్కులవడంతో మీకు బాధ కలిగిస్తాయి. మీ భావోద్రేకాలను అదుపు చేసుకుని ఏమీ మచెయ్యకండి. లేదంటే తరువాత పరిస్థితి దారుణంగా ఉండగలదు. కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు. చికిత్స మీ ఆర్థిక స్థితిని మెరుగుపర్చడానికి ఆహారాన్ని తయారుచేసే సమయంలో సుగంధ ద్రవ్యాలు, గరం మసాలా, పొడి పండ్లు, బెల్లం ప్రతిరోజు మితమైన పరిమాణంలో ఉపయోగించండి. మిథున రాశి మార్చ్ 17, 2025. కొంతమంది మీరు వయసుమీరారు కనుక క్రొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు. కాని అది సత్యదూరం. ఏమంటే మీకుగల సునిశితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ క్రొత్త విషయమైనా ఇట్టే నేర్చేసుకోగలరు. దగ్గరివారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వలన మీకు రోజంతా ఆహ్లాదకరమే. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. ఆఫీసులో ఎవరో ఈ రోజు మిమ్మల్ని ఓ అందమైన దానితో ఆశ్చర్యపరచవచ్చు. ఈ రాశికి చెందినవారు వారి ఖాళీ సమయములో సమస్యలకు తగిన పరిష్కారము ఆలోచిస్తారు. పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈ రోజు ఎంతో లక్కీగా భావిస్తారు. చికిత్స మంచి ఆరోగ్యాన్ని సాధించడానికి నలుపు, తెలుపు మచ్చలు ఉన్న ఆవులకు ఆహారం మరియు పశుగ్రాసంను సమర్పించండి. కర్కాటక రాశి మార్చ్ 17, 2025. స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు, బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది. మీ గురించి మీరు మెరుగుగా, విశ్వాసంగా ఫీల్ అవుతారు. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ఈ రోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది. మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకోండి. ఈ మధ్యన సాధించిన విజయాలకు ఉద్యోగులు వారి సహ ఉద్యోగుల నుండి ప్రశంసలు, సపోర్ట్లని పొందుతారు. మీ సమాచార, పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. చికిత్స మంచి ఆరోగ్యం కోసం పరమశివుడిని పూజించండి. సింహ రాశి మార్చ్ 17, 2025. మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్ లోకి వస్తారు. మీరు అప్పు ఇచ్చినవారికి, వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. వారి నుండి మీకు ధనము అందుతుంది. రోజు రెండవ భాగంలో అనుకోని శుభవార్త,
ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మన్మథుడి బాణం నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉన్నది. డబ్బు సంపాదనకై క్రొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్ గా కనిపిస్తారు. చికిత్స: ప్రేమికులు ఒకరికొకరు స్ఫటిక పూసలు బహుమతిగా ఇచ్చుకోండి. సంబంధంలో పవిత్రతను కాపాడుకోవచ్చు. కన్యా రాశి, మార్చ్ 17, 2025. మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. ఈరోజు మీ సంతానము నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. ఇది మీ యొక్క ఆనందానికి కారణము అవుతుంది. కుటుంబ సభ్యులు బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషారును లిఫ్ట్ చేయగలదు. సంతోషం నిండిన ఒక మంచి రోజు. సమయము ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది, కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈ రోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు. చికిత్స: మీగడ లేదా తెలుపు రంగు దుప్పట్లు మరియు దిండు కవర్లు ఉపయోగించండి. అనుకూల కుటుంబం పరస్పర చర్యలను పెంచండి. తులా రాశి, మార్చ్ 17, 2025. త్రాగేటప్పుడు, తినేటప్పుడు జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు చేయగలదు. కొంచెనదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు. రొమాన్స్ మీ మనసుని పరిపాలిస్తుంది. మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు. చికిత్స: ఎరుపు రంగు దుస్తులు తరచుగా ధరించడం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి, మార్చ్ 17, 2025. ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. ఈరోజు దగ్గరి బంధువుల సహాయము వలన మీరు వ్యాపారము బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు. జాగ్రత్త: మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి. ఈ ఒంటరిలోకంలో నన్నొంటరిగా వదిలేయవద్దు. మీరు ఒకరోజు సెలవుపై వెళుతుంటే కనుక ఫవాలేదు వర్రీ కాకండి, ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము, కానీ అతిగా ఆడటం వలన మీ యొక్క చదువుల మీద ప్రభావము చూపుతాయి. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు. చికిత్స: మర్రి చెట్టు మీద పాలు పోయాలి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మీ నుదుటి మీద చెట్టు దగ్గర ఉన్న తడి నేల యొక్క మట్టిని వర్తించండి. ధనుస్సు రాశి, మార్చ్ 17, 2025. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. ఎప్పటినుండో మీరు చేస్తున్న పొదుపు మీకు ఈరోజు మిమ్ములను కాపాడుతుంది, కానీ ఖర్చులు మిమ్ములను బాధిస్తాయి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతిఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి. పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నాగాని మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. ముఖ్యమైన ఫైళ్లు అన్ని విధాలా పూర్తి అయ్యాయి అని నిర్ధారించుకున్నాక కానీ మీ పై అధికారికి ఫైళ్లను అందచేయకండి. ఇంటికి దూరంగా ఉంటున్నవారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. చికిత్స: యోగా మరియు ధ్యానంలో కుటుంబ సభ్యులు పాల్గొనండి మరియు బలమైన కుటుంబ సంబంధాలను బలోపేతం చేయండి. మకర రాశి, మార్చ్ 17, 2025.
గుండె జబ్బు గలవారు కాఫీ మానేయడానికిది సరియైన సమయం. మరింక ఏమాత్రం వాడినా మీ గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటం వలన మీరు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. కాని ఇది మిమ్ములను అనేక సమస్యల నుండి కాపాడుతుంది. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురుచూడనన్ని రివార్డులను తెస్తుంది. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్లి ఆహ్లాదంగా గడపండి. దీనివలన మీ వ్యక్తిత్వములో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. పెళ్లిళ్లు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈ రోజు మీకు తెలిసిరానుంది. చికిత్స, క్రమంగా మీ ఇంటి వద్ద ప్రధాన దేవత యొక్క వెండి విగ్రహాన్ని బలమైన ఆర్థిక స్థితి కోసం ఆరాధించండి. కుంభ రాశి మార్చ్ 17, 2025. కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది, కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్మలని బాగా పరపతిగల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పనిచేశారో చూపడానికి వికసిస్తుంది. క్రొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. ఉబుసుపోక కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది. చికిత్స, నీటితో నిండిన ఎరుపు గాజు సీసాని సూర్యకాంతిలో ఉంచండి మరియు ప్రతిరోజూ ఈ నీటిని తాగాలి. మీన రాశి మార్చ్ 17, 2025. మీ దీర్ఘకాల అనారోగ్యానికి నవ్వుల వైద్యాన్ని వాడండి. అన్ని సమస్యలకు ఇది సర్వరోగనివారిణి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కిరిసిన గల్లీల్లో కూడా మీరు అనుభూతి చెందగలరు. ఎందుకంటే మీ ప్రేమికుడు అందరికంటే బెస్ట్ మరి. మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం నచ్చుకోలేరు. కానీ మీకు చెప్పకపోవచ్చును. ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే, అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి. అది తెలివైన పని అవగలదు. మీరు ఈరోజు ఖాళీ సమయములో మీకు నచ్చిన పనిని చేయాలి అనుకుంటారు. కాని అనుకోని అతిథి ఇంటికి రావటముచేత మీరు ఆ పనులను చేయలేరు. మీకీ రోజు అంత బాగుండదు. అనేక విషయాల పట్ల వివాదాలు, అనంగీకారాలు ఉండవచ్చును. ఇది మీ బాంధవ్యాన్ని బలహీనం చేస్తుంది. చికిత్స, ఆనందకరమైన కుటుంబ జీవితానికి ఆవులను మరియు గోధుమ రంగు కుక్కలకు ఆహారం ఇవ్వండి.